నమస్కారం. పెద్దన్న చాలా విషయాలు చెప్పిండు. నిన్న మాట్లాడిన దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒకటి రెండు విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వాన్ని ఎవరన్నా వద్దన్నరా రైతు బంధు ఇవ్వకుండా? గత ప్రభుత్వాన్ని ఎవరన్నా వద్దన్నరా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంచకుండా అనేటటువంటి మాట మాట్లాడిండు. అసలు రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఏమన్నా ఉందా? ఆలోచన అసలు రైతు బంధు పెట్టిందే కేసీఆర్ గారు, రైతు బంధు స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. రైతులు ఎవ్వరు కూడా మాకు రైతు బంధు కావాలని చెప్పి అడగలేరు. మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎలక్షన్లలో వాగ్దానం చేయలేదు. అయినా కానీ రైతు బంధు సృష్టికర్త అని ఎవరన్నా అంటారంటే అది కేసీఆర్ గారిని అంటారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పచ్చదనం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. పచ్చదనం పెరిగింది మొర్రో అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఎక్కడ లేనంతగా పెరిగింది అని చెప్పి ప్రతి పత్రికలలో వచ్చింది, ప్రతి మీడియాలో వచ్చింది. ఏకంగా హైదరాబాద్కు అవార్డు కూడా వచ్చింది 2 సార్లు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? లేకపోతే పక్కనున్నటువంటి వాళ్లకు చెప్పరా ఆయనకు? లేకపోతే చెప్తే ఈయన పట్టించుకోవడం అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయాలా? ఇప్పుడు ఎలక్షన్స్కు పోతా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఊళ్ళ లోపల పల్లెల లోపల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఏమైంది? అసలు ఎలక్షన్స్కు ఏం ముఖం పెట్టుకొని పోతారు? ఒకప్పుడు కేసీఆర్ గారు పల్లె ప్రగతి అని చెప్పి పట్టణ ప్రగతి అని చెప్పి దశల వారీగా నిధులు విడుదల చేసుకుంటూ పచ్చదనం పెంచుకుంటూ ట్రాక్టర్లతోటి రోజు చెత్త తీసుకుంటూ మంచిగా పరిశుభ్రంగా ఉంచేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మొన్న నేను పేపర్లో చూసిన సెక్రటరీలు అందరూ పోయి ట్రాక్టర్లకు సంబంధించినటువంటి తాళపు చేయిలు అందరూ కూడా అప్పగిచ్చేస్తున్నారు. మాకు డీజిల్కు కూడా పైసలు లేవు, మేము ట్రాక్టర్లను మెయింటైన్ చేయలేము, ఇగో ఈ ట్రాక్టర్ల తాళపు చేతులన్నీ మీకు ఇస్తున్నామని చెప్పి అధికారులకు అప్పజెప్పేటటువంటి దుస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం రాబోతున్నది. మరి ఇట్లాగే ఉంటే మళ్ళా విషజ్వరాలు వచ్చి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? దాని మీద దృష్టి పెట్టాలా, ఈ కేసుల మీద కాదు అని చెప్పి మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటివరకు రైతు బీమా సంబంధించి ప్రీమియం కట్టలేదండి. దానివల్ల చాలామంది రైతులు అకాల మరణం పొందితే వారి కుటుంబాలన్నీ కూడా ఛిద్రమైపోతున్నాయి. కేసీఆర్ గారు నాట్ల ముందు ప్రతి సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల ముందు మాత్రమే రైతు భరోసాకు తెరలేపింది. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయనగా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు అడావుడి. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి అయినాయి కాబట్టే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి నయా నాటకానికి తెరలేపిండు. అందుకే కేసీఆర్ గారు నాట్లకు ఇచ్చిండు రైతు బంధు. రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లకు మాత్రమే ఇస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ ప్రజలు రైతులందరూ కూడా ఆలోచించాలని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.